హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియో అండి. ఏమండి, టైటిల్ చూస్తే అలా ఉంది, మంచి వీడియో అంటున్నారేంటండి అని మీరు అనుకోవచ్చు. చాలామందికి యూస్ఫుల్ అయితే అది మంచి వీడియోనే కదా. అందుకని ఈ వీడియో చూడడం ద్వారా చాలామందికి యూజ్ అయిద్దండి. ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు. నేను దగ్గర దగ్గర 2.5 lakh రూపీస్ పైనే పోగొట్టుకున్నాను. దేనివలనంటే చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. షేర్ చేసే వీడియోనే, సరేనా? ఏమంటే ఈరోజు అమావాస్య అండి. అమావాస్యకి మాకు ఇక్కడ బోల్డ్ అని పనులు ఉంటాయి అన్నమాట. ప్రతి నెల అన్నీ చేసేసి పితృదేవతలకు పెట్టి పూజ చేసుకుంటారు. ఈరోజు మాత్రం అందరం కలిసి కూర్చొని తింటామండి. ఇది మన ఆంధ్ర సైడ్ కూడా ఇప్పుడు చాలామంది చేయడం స్టార్ట్ చేశారనమాట. ఈరోజు నాన్ వెజ్ ఏం తినకూడదు. పొద్దున్నే తల స్నానాలు చేసేసి ఇళ్ళన్నీ శుభ్రంగా తుడుచుకొని, నిన్న ఎవరన్నా నాన్ వెజ్ తిని ఉంటే నిన్ననే అన్నీ కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. చేసుకొని వెండి సామాను, ఇతర సామాను, పూజ సామాను ఉంటుంది కదా, కామాక్షమ్మ దీపం అన్నీ నైటే కడిగి పసుపు కుంకాలు అన్నీ పెట్టేసుకొని పొద్దున్నే వంటలన్నీ చేసేసి పెట్టేసి మొక్కేసి ఆ తర్వాత కాకికి పెడతారండి. కాకి తీసిన తర్వాతే మనం తినాలి, లేకపోతే తినకూడదు. కాకి ఎక్కడ ఉందో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళాలి. మా ఇంటి వెనక బాగా కాకులు వస్తాయి. అమావాస్య రోజు మాత్రం రారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా తెలుసుకుంటారని. అమావాస్య రోజు కాకులు ఉండవు, బిజీగా ఉంటాయి. అందరూ వడలు పాయసం అన్నీ చేసి పెడతారు కదా, అందుకని వెళ్తూ ఉంటాయి. అందువలన కొంచెం పనులు ఎక్కువగా ఉంటాయండి. ఇలా పెట్టాలంట. మంత్లీ వన్స్ వచ్చే అమావాస్యకి మన పెద్దవాళ్ళకి ఇలా పెట్టాలంట. అప్పుడే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది, మనకి మంచి జరిగిద్దని చెప్తారు. ఆ రోజు ఒక్కరోజన్నా, రోజు తలుచుకోకపోయినా ఆ రోజు ఒక్కరోజన్నా తలుచుకొని చక్కగా పువ్వులన్నీ వేసి ఫొటోస్కి ఇచ్చేస్తాం కదా. అందువలన వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది అనమాట. చాలామంది పెద్దవాళ్ళని గుర్తుపెట్టుకోరండి, చనిపోయిన వాళ్ళని. తాతలు ఉంటారు, ఇంకా ఎవరెవరో ఉంటారు కదా. అందుకని ఆ రోజు చెయ్యాలని శాస్త్రం చెప్తుంది. మన ఆంధ్ర సైడు లేదు, తిరుపతి ఆ సైడ్ అని, చిత్తూరు ఆ సైడ్ అన్నీ చేస్తారండి. మన వైపు ఇంకా రాలేదు, చేయడం లేదు, అలవాట్లేదు వాళ్ళకి అమావాస్య చేయడం. ఇక్కడ ఇప్పుడు అన్నీ అవ్వడానికి 3 దాటిపోయిందండి. ఇప్పుడు వీడియో తీస్తున్నా, వీడియోలోకి వెళ్ళిపోదాం, సరేనా? ఎందువల్ల 2.5 lakh రూపీస్ లాస్ అయిందని చెప్తానండి. అప్పుడు మీరు జాగ్రత్త పడి ఇక మేట నేను ఇప్పుడు చెప్తున్నాను కదా అలా ఫాలో అవ్వండి. లేకపోతే ప్రతి ఒక్కరికి మనీ లాస్ అవుతుంది. మనీ ఊరికే రాదండి, ఎంతో కష్టపడితేనే మనీ అనేది వచ్చింది కదా. అందుకని ఏమైందంటే మనం గోల్డ్ కొనేటప్పుడు జాగ్రత్తగా కొనమండి. చాలామందికి ఎలా కొనాలని తెలియదు. దానివల్ల ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. ఏమవుతుంది అప్పుడు ఎక్స్చేంజ్ చేస్తే? ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టుకున్నా కూడా పర్వాలా, లేదు కొన్న 1 సంవత్సరానికి 6 నెలలకే మారుస్తూ ఉంటారు. అలా చెయ్యకండి. ఇప్పుడు నా స్టోరీ చెప్తాను, వినేసి మీరు జాగ్రత్త పడండి ఎలా పోగొట్టుకున్నానని మనీని. ఏమైందంటే ఫస్ట్ అప్పుడే నేను గోల్డ్ సేవ్ చేసే టైం అండి. మా వదిన తీసుకొని మేము చిన్న షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ మామిడి పిందెల నెక్లెసే కొన్నాం. ఆ తర్వాత ఒక నెక్లెస్ కొన్నానండి. ఏమైందంటే ఆ షాప్లో వాళ్ళు, అప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్ అనమాట. ఏం చేశారు, ఇలా నెక్లెస్ కొనాలంటే 2 నెక్లెస్లు తీసుకొచ్చారండి. బోల్డ్ ఉన్నాయి లోపల, తీసుకురాకుండా 2 తీసుకొచ్చి, ఇదిగో అమ్మ తీసుకో, ఇందులో ఏదంటే నేను అప్పుడు అడిగాను ఏంటి 2 అంటే, వీటిలో తీసుకో, ఇవే ఇప్పుడు మోడల్స్ అన్నారు. బాగా ట్రెండింగ్లో పోతుందంటే నాకు ఏది తీసుకోవాలో తెలియలే, కన్ఫ్యూషన్గా ఉంది. మనం ఎప్పుడు ముందు వెనక తీసింది లేదు కదా, పెద్దవాళ్ళే తీసిస్తారు. ఇంకప్పుడు ఆ షాప్ పెద్ద ఆయన ఉన్నారంటే, షాప్ ఓనర్, ఆయనకుంటే 70 years. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ ఈ మోడల్ తీసుకో, ఇది తీసుకున్నట్లయితే నువ్వు హారానికి అన్నిటికీ పనికి వచ్చిద్దని చెప్పాడు. సరే వాళ్ళు గోల్డ్ షాప్ వాళ్ళే కదా, తెలిసిద్దని చెప్పేసి తీసుకున్నామండి. అది ఎంత ఉంటుందంటే 20 grams, అంటే 2.5 seven అనమాట. తీసుకునేటప్పుడు ఏమో నాకు పెద్దగా నచ్చలేదండి, డిజైన్ నచ్చలేదనమాట. సరే ఏదోటి మనీ వేస్ట్ చేయటం ఎందుకు, కొని పెట్టుకుందాం ఒక్కొక్క వస్తువు కానీ తీసుకున్నాం. కానీ ఒక్కరోజు పెట్టిన పాపాన లేదండి, అలానే ఉంచాను అనమాట. ఒక 6 years అలానే దాచిపెట్టా. మీకు కూడా తెలుసు కదా, కొంటాం కానీ మేము వేసుకోం, అలానే ఉంచుతామని. అలా ఉంచిన తర్వాత ఏమైంది, ఆ తర్వాత మా పాపకు ఒక చైన్ కొనిచ్చాను నేను 10 grams-లో, అది వేయడంలా. ఆ తర్వాత కొన్ని కాయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. సరే ఒక హారంగా తీసుకుందామని చెప్పి ఫస్ట్ ఖజానాకి వెళ్తున్నామండి.
ఖజానాకి అంతకుముందు బ్రేస్లెట్ తీసాం, అదే ఫస్ట్ టైము. సెకండ్ టైం వెళ్తున్నాం అనమాట. వెళ్ళి చూస్తే ఒక హారం, నెక్లెస్ నాకు బాగా నచ్చిందండి. హారం వచ్చి 5 సెవర్లు, నెక్లెస్ వచ్చి 2.5, మొత్తం కలిపితే 7.5 సెవరన్స్ అనమాట. హారానికి మ్యాచింగ్గా నెక్లెస్ అండి. చాలా అంటే చాలా బాగుంది. కాస్కాయ పూసలు అంటారు కదా, అలా 4 రోస్ వచ్చేసి మధ్యలో ఒక ఇట్లా పథకం ఒకటి వచ్చిందండి. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి కింద పెద్ద పథకం. అలానే సేమ్ నెక్లెస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్తే 5 సెవర్లు అంటే ఎవ్వరు నమ్మరండి, అంత బాగుంటుంది. గుంటూరు కూడా మ్యారేజ్కి పెట్టుకెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ పాప పెళ్ళికి వచ్చామండి. బాగానే ఉందన్నమాట. ఏమైందంటే ఒకరోజు మేమందరం ఒక గుడికి వెళ్తున్నాం, చాలా దూరం అనమాట. మళ్ళీ మరుసటి రోజే వస్తాం. ఇంట్లో నగలు అప్పుడు పెద్దగా నా దగ్గర నగలు లేవు, అవే ఉన్నాయి. హారం, నెక్లెస్, ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి. చైను, మా పాప చైను, ఇంతే, పెద్దగా ఏమీ లేవు నా దగ్గర. దీనికి తీసుకెళ్ళి ఏం బ్యాంకులో పెడతాం చెప్పేసి పర్సులో పెట్టుకొని తీసుకెళ్ళామండి. ఇంట్లో ఉంచితే భయం కాదు, ఇంట్లో ఎవరు లేరని తీసుకెళ్ళి మరుసటి రోజు వచ్చిన తర్వాత మధ్యాహ్నం అప్పుడు తీసి లోపల పెట్టేద్దాం అని చెప్పి తీసేటప్పుడు చూస్తే ఊడిపోయేసింది అనమాట. జాయింట్ దగ్గర ఊడిపోయేసింది. అయ్యో ఇదేంటి, మనం ఒక్కసారే పెట్టాము ఊడిపోయిందని చాలా బాధపడ్డా. ఫొటోస్లో ఉంటాయి, ఈసారి ఎప్పుడన్నా చూసి వెతికి పెడతాను, పిక్ బాగుంటుంది. ఇలా పోయింది అని చెప్పేసి అలానే పెట్టుకున్నాము. ఇంకొక రోజు మళ్ళీ అదే ఖజానాకి వెళ్ళాం. వెళ్తే చూపిస్తే దీన్ని అతికేయొచ్చు అన్నారు. నాకేమన్నా నచ్చలేదండి అతికేయడం. ఎట్లా ఉన్నా వన్స్ ఇరిగిపోతే మళ్ళీ అతికేసినా కొన్ని సంవత్సరాలు వస్తాయి. సరే, అది ఎలా తీసుకున్నాను చెప్పడం మర్చిపోయాను కదా. ఆ 2.5 సెవెన్ నెక్లెస్ మాకు నచ్చలేదు. ఇంకా చైన్ ఉంది, ఇంకా కొన్ని గోల్డ్ కాయిన్స్ ఉంది. ఇవన్నీ ఇచ్చేసి హారం తీసుకుందామని అవన్నీ మార్చేసి హారం, నెక్లెస్ తీసుకున్నామండి. అప్పుడే కొంత లాస్ అయిపోయింది. మనం వాటన్నిటికి మేకింగ్ ఛార్జెస్ అన్నీ కట్టాం కదా, అది వేస్టేజ్. జిఎస్టీ లేదు, ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి. వాళ్ళు తీసేటప్పుడు ఇది 916 కాదు, ఉత్త 22 క్యారెట్. అందుకని దీని ఒక కాస్ట్ తక్కువ. అది మేము ఎప్పుడో తీసాం కదా, ఇప్పుడు మారుస్తున్నాం అని చెప్పేసి తగ్గించి ఇచ్చారు. అక్కడ మనీ లాస్ అయిపోయింది. ఆ తర్వాత ఈ హారం తీయడానికి నెక్లెస్కి మళ్ళీ అది తక్కువ గోల్డ్ ఉంది, ఇది 7.5. దీనికి కొంత మనీ వేసాం, మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్, జిఎస్టీ అన్నీ పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు ఇది తిరిగిపోయింది, మళ్ళీ మార్చాలి. చూస్తే మా అమ్మాయి కాసుల పేరు కావాలమ్మా నాకు అని అడుగుతూ ఉందన్నమాట చాలా రోజులుగా. ఇది నేను కొన్నది 2021లో అనమాట. ఇది మార్చేసి కాసుల పేరు కొన్నది 2000. ఈ హారం కొన్నదే కాసుల పేరే 2021. ఇంకా 2021లో తీసుకెళ్తున్నా ఖజానాకి. తీసుకెళ్ళి చూపిస్తే అతికిస్తా ఉన్నారు. వద్దులేండి అతికించండి, వద్దు, నాకు కాసుల పేరు ఉంటే చూపించండి అంటే ఒక మంచి మోడల్ వచ్చిందని పైనుంచి తీసుకొచ్చి చూపించారు. చూపిస్తే చాలా బాగుందండి. అది దగ్గర 9 సెవరన్స్ ఉంది. దీని ఒక వెయిట్ వచ్చి 7.5 కదా. వాళ్ళు అన్ని తూకం వేసి అది ఇది అని చెప్పి 7 సెవరన్సే వచ్చింది అన్నారు. అప్పుడు కూడా నాకు పెద్ద నాలెడ్జ్ లేదనమాట. మరి ఎందుకు చెప్పాను నాకు తెలియదు. కొత్తదే కదా, మనం ఏం పెట్టుకోవాలి, అరిగిపోవడానికి కూడా ఏం లేదు కదా. మరి 4 గ్రామ్స్ ఎందుకు తగ్గించారని నాకు తెలియలేదండి ఇంతవరకు. మలబార్లు అయితే అసలు అలా తగ్గించరు, ఎంత ఉందో అంత తీసి ఇస్తారనమాట. వాళ్ళు 4 గ్రామ్స్కి తగ్గించి ఇచ్చారు. 7 సెవరన్సే అన్నారు. ఇది వచ్చి 9 అనుకుంటా. అప్పుడు 2 సెవర్లకు మనం ఎక్స్ట్రా మనీ పెట్టాలి. ఆ టైంలో వచ్చి 36,000 37,000 పోతూ ఉంది, ఆ రేంజ్లో పోతూ ఉంది గోల్డ్ 2021లోనే. ఇంకప్పుడు సరే అది తీసుకుందాం అని చెప్పేసి 2 సెవర్లు ఎక్స్ట్రా కదా, అర సెవర్ ఇక్కడ పోయేసింది, ఇంకా 2 సెవర్లకు పెట్టాలి. మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ వేస్తే ₹1,00,000 దాటిపోయిందండి. దగ్గర 1,50,000 వచ్చేసింది అనమాట. ఆల్రెడీ అది అక్కడ కొన్నప్పుడు కట్టానా, అది మార్చేటప్పుడు మళ్ళీ ఇది కొనేటప్పుడు దీనికి మేకింగ్ ఛార్జెస్ కట్టామా, అన్నీ ఇలా చూస్తే దగ్గర మళ్ళీ 2 సెవర్లు ఎక్కువ పెట్టామా, అన్నీ కలిపితే నాకు 2.5 lakh రూపీస్ నష్టం అయిపోయింది. అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే, ఇక మీదట మనం వస్తువు కొంటే గనక ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా సరే బాగా చూసి నిదానంగా ఆలోచించుకొని కొనాలి. ఎలా పడితే అలా కొనకూడదు. ఏదో మోడల్ బాగుంది అక్కడ తగిలిచ్చారని తీసి వేసుకోకూడదు. అలానే చేసామండి మేము. తీసుకోకూడదు. అది గట్టిగా ఉందా, లైఫ్ ఇస్తుందా, ఎక్కువ రోజులు పనిచేస్తుంది, ఇవన్నీ చూసుకొని జాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఉందా, కొన్నిటి స్టోన్స్ ఉంటాయి, అది బాగా లోపల ఇన్సెక్ట్ అయ్యి ఉందా లేకపోతే వచ్చేస్తుందా. నాకు అమ్మలు ఖజానాలో కొన్న స్టోన్స్ వచ్చేసింది, మళ్ళీ పెట్టించారు, అలా వచ్చేస్తుందా, ఇవన్నీ బాగా మనం చూసే తీసుకోవాలి. ఇక మేట నగలు ఏమండి 2.5 లక్షలు అంటే ఊరికే వస్తుందా. ఆ 2.5 లక్షలు పెడితే నాకు ఒక 10 సెవర్లు వచ్చేది కదండి, వేస్టే కదా. ఇప్పుడు మనం మనీ అనేది చాలా కష్టపడి మిడిల్ క్లాస్ వాళ్ళు
ఆ మనీ వెనక చాలా కష్టం ఉంటది కదా! ఇప్పుడు ఎవరినన్నా తీసుకెళ్ళామనుకోండి తోడుకి, వాళ్ళేం జేస్తారంటే చూసేసి తెలిసినోళ్ళని తీసుకెళ్తే, వాళ్ళొచ్చి ఇంకో 10 మంది దగ్గర చెబుతారు. వాళ్ళు 20 మంది దగ్గర చెబుతారు. అట్లా పోతూ ఉంటది. వాళ్ళేమనుకుంటారు వీళ్ళ దగ్గర బాగా డబ్బులున్నాయి ఒకటుంది. ఇలా కొంటున్నారు, మారుస్తున్నారు అనుకుంటారు. దాని వెనక మన ఎంత కష్టం ఉంది, ఎంత కష్టపడి ఆ మనీని సేవ్ చేశామని వాళ్ళకి తెలీదు. అందుకని ఎవరిని తీసుకెళ్ళడం లేదండి. నేను, మా పాపే వెళ్ళేసి ఏదైనా తీసుకోవడం స్టార్ట్ చేశామనమాట. ఇరుగు పొరుగోళ్ళని ఎందుకు తీసుకెళ్ళటం, లేకపోతే తెలిసినోళ్ళని ఎందుకు, వాళ్ళు మనల్ని పిలుస్తున్నారా, సీక్రెట్‌గానే తీసుకుంటున్నారు మనకెందుకు అని చెప్పేసి, అప్పటి నుంచి కొంచెం కొంచెం నేర్చుకోవడం స్టార్ట్ చేశాం. ఎలా గోల్డ్ కొనాలని. ఇప్పుడు కాసుల పేరు తీసుకొచ్చారు. నచ్చిందది. ఇంకా అప్పుడు మేము ఇంచ్ బై ఇంచు దానికి కొంచెం చిన్న చిన్న స్టోన్స్ పెట్టారు. రెడ్, గ్రీన్ రౌండ్‌గా బావుంది. చూపిస్తాలెండి మీకు తప్పకుండా. తీసుకొచ్చినప్పుడు చూపిస్తా. బాగా ఇన్సర్ట్ అయిందా స్టోన్స్ చిన్న చిన్నవి. అన్ని జాయింట్స్ బాగున్నాయా? లేతే దీనిలాగా ఇరిగిపోయిద్దా? ఇది ఒక్కసారే పెట్టుకున్నాం. విరిగిపోయింది. అని జెప్పేసి బాగా చూసి అన్నీ ఇట్టట్టట్ట అని మరి ఊరికే డబ్బులు మరి మళ్ళీ కడుతున్నాం గదండీ అన్నీ అని జెప్పేసి చూసి గట్టిగా ఉందా అని చూసి తీసుకున్నామండి. ఇలా గనక మనం జాగ్రత్త లేకుండా, సరిగ్గా చూడకుండా, దానొక అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఒక వస్తువు చూడగానే మనల్ని అట్రాక్ట్ చేసిద్ది. ఆ అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి మేము 3 సార్లు చేయడం వలన రూ. 2,50,000 లాస్ వచ్చేసింది గదా! అది ఎవరు తిన్నట్టు. ఉంటే ఇంకొంచెం ఒక 10 సవర్లు అప్పట్లో వచ్చేది. 8 సవర్లన్నా వచ్చేదే గదా! అలా చేయడం వలన చాలా మనీ వేస్ట్ అయిపోయిందండి. అందుకని మీరేం జేస్తారంటే, ఎవరైనా వస్తువు తీసుకోవాలంటే ఇన్ని ఇయర్స్ వరకైనా మనం ఇది పెట్టుకోవాలి. మార్చకూడదు. ఎప్పుడు ట్రెండ్‌లో ఉండేది. కాసుల పేరు ఎప్పుడు ట్రెండేనండి. ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వదు. అందుకని అది తీసుకున్నాం. అలా చూసి తీసుకోండి. అలానే జాయింట్స్ దగ్గర బాగా గమనించండి. ఊడిపోయిద్దా? ఇప్పుడు ఇలా పథకం లాగుంది గదా! దానికి జస్ట్ ఇలా అంటిచ్చారండి ఈ కాసకాయ పూసల్ని. దానికి హూకులో తగిలిచ్చారనుకోండి మీకు రాదు విడిగా. ఇలా అంటిచ్చారు. ఇలానే ఉంది సేమ్. దానికి ఇలా అంటిచ్చారు. అది వచ్చేసింది. అలాంటి వస్తువులు తీసుకోకండి. ఒకటికి 10 సార్లు జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఎందుకంటే మనం దగ్గర మనీ అంత పెద్దగా ఉండదు కదా! మనమే కష్టపడి పిచ్చుకలాగా ఒక్కొక్క పైసా, ఒక్కొక్క పైసా అది ఎట్లా ధాన్యాలు సేకరించిద్దో అలా మనం ఒక్కొక్క పైసా దాచిపెట్టుకొని పోగు చేస్తున్నాం. అలాంటి మనీని 2,50,000 అంటే మాటలండి వేస్ట్‌గా పోయడం వల్ల. అందువలన ఇక నుంచి ఇప్పుడు నేనైతే చాలా జాగ్రత్తగానే తీసుకుంటున్నానండి. ఏ వస్తువు తీసుకున్నా జాయింట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేకపోతే బాగుందా? అన్నీ ఇది లైఫ్ ఇస్తదా? అన్నీ చూసి ఒక 10 పైసలు ఎక్కువైనా పర్వాలేదు. లైఫ్ ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మా అమ్మాయి ఏదైనా మోడల్ చూసి, అమ్మ ఇది బాగుంది, అది బాగుందన్నా కూడా ఇప్పుడు అన్నీ తీసేదే లేదండి. తీస్తే గట్టిగా ఉంది ఆ వస్తువు. అదే చూస్తున్నా. ఒకళ్ళు మన సబ్స్క్రైబర్ అడిగారు. చైను ఊడిపోయింది. బాబు లాగేశాడు. ఇది మార్చుకోనా అని అడుగుతున్నారు. మార్చుకోవడానికి 1 ఇయర్ పట్టిద్ది అని అడుగుతున్నారు. ఏం చేస్తారంటే నా చైన్ ఉంది కదండీ ఇది. ఇది కూడా జాయింట్ దగ్గర ఇలా వచ్చేసిందనమాట. మనం మళ్ళీ చేసే మిస్టేక్ చెప్తున్నా. వచ్చేసింది. మారవడానికి అప్పుడు నా దగ్గర మనీ లేదండి నిజంగా. అప్పుడు అదే చిన్న షాప్ ఉంది కదా! అక్కడికి తీసుకెళ్ళాను. ఇలా జాయింట్ వచ్చేసింది. మార్చాలా? లేకపోతే ఏమన్నా చేయగలమంటే, వద్దక్క దీన్ని అతికేసేద్దాం. ఈ 2 జాయింట్ల దగ్గర అతికేసినట్లయితే మీకు చాలా రోజులు పనిచేస్తది. ఎందుకు కొత్త చైన్‌లానే ఉంది మార్చకండి అన్నారు. వేస్ట్ అయిద్దన్నారు. ఇచ్చానండి. ఇస్తే 115 200 రూపీసో తీసుకొని ఆ జాయింట్‌ని 2 జాయింట్ చేసి ఇచ్చారనమాట. ఇది నేను ఒక 6, 7 ఇయర్స్‌గా వేసుకుంటున్నా. వాళ్ళు అంటిచ్చి ఇచ్చిన తర్వాత 6, 7 ఇయర్స్‌గా వేసుకుంటున్నా. మా అత్తయ్య ఎప్పుడు చూసినా మార్చమ్మా ఇంకొంచెం పెద్దది తీసుకో అంటది. నాకిష్టం లేదు. ఇది నేను ఫస్ట్ తీసుకున్నానండి. అంటే తాళి చైను వేరేది ఉండేది. అది ఇచ్చేసి ఈ మోడల్ నేను ఇష్టపడి తీసుకున్నా. అప్పట్లో ఈ మోడల్ ఫేమస్ తీసుకున్నా. అందుకని నాకు ఇది చాలా ఇష్టం. మార్చమ్మా మార్చు అంటూ ఉంటదని ఆవిడ చెప్తూ ఉంటాను. నేను మార్చలేదనమాట. ఏమంటే మారుస్తే ఇప్పుడు చెప్పాను కదా! అదే జరిగిద్దనమాట. మళ్ళీ ఇప్పుడు ఇది అరిగిపోయి ఉంటది. దీనికి కొంచెం ఎక్స్ట్రా గోల్డ్ ఎయ్యాలి. మళ్ళీ ఎక్స్ట్రా అన్నీ కట్టాలి మనం. మేకింగ్ ఛార్జ్, వేస్టేజ్, జీఎస్టీ. అప్పుడు ఎంత మనీ అయిద్దండి. అందుకని మీరు కూడా అలా అతికించుకోండి. అతికించుకున్నట్లయితే చాలా రోజులు వచ్చిద్ది. 7 ఇయర్స్ కూడా. చిన్న పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయండి. వాళ్ళని చేతులు పెట్టి లాగుతుంటే చూస్తూ ఉండకండి. అలా పట్టుకోండి. అట్లా అయితే అస్సలు విడివిడిగా రాదు. చాలా రోజులు వచ్చిద్ది. మీరు మెల్లగా మనీ దాచిపెట్టుకొని మార్చుకోవాలనుకుంటే అప్పుడు మార్చుకోండి. ఇంకా చాలామంది చిన్న చిన్న వాటికి కూడా తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. అలా చేయకండి. ఇలా అంటించుకున్నట్లయితే మనకి బాగా వస్తది.
ఫ్యూచర్‌లో మన దగ్గర డబ్బు దాచిపెట్టుకొని ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. లేకపోతే ఆ మనీకి ఇంకొక వస్తువుని కొనుక్కోవచ్చండి. చాలామంది చిన్నది ఇలా వచ్చినా కూడా తీసుకెళ్ళి ఇచ్చేసి మనీని కొంటూ ఉంటారు. దాని వలన చాలా మనీ వేస్ట్ అవుతుంది కదా! 2 వస్తువులు ఒక వస్తువు వచ్చిద్ది. ఇదొకటి, అదొకటి 2 వస్తువులుంటాయి మన దగ్గర. అందుకని వేస్ట్ చేయొద్దండి ఎవరు మనీ. ఇది చాలా మందికి తెలీదనమాట. ఇచ్చేసి కొంటూ ఉంటారు. నాదంటే అది తా మళ్ళీ అంటించినా గూడా అదొకలాగుందనమాట అక్కడ. ఉండేదేమో కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మనం పెట్టుకోం గదా! రోజు ఉండేదేమో. నేనేమంటే అమ్మాయి మ్యారేజ్ కోసం కొంటున్నాం గదా! ఇలా ఇచ్చేసి పెళ్ళప్పుడు అది ఏమన్నా ఇట్లా విడిగా వచ్చిందనుకో, వాళ్ళేం జెప్తారు, సరిగ్గానే ఇవ్వలా, లైట్ వెయిట్‌లో ఏదో జేసి అతికిచ్చి ఇచ్చారు. ఏమంటే ఊడిపోయింది. ఇవన్నీ కంప్లెయింట్స్ ఒస్తాయి. అలా రాకూడదని జెప్పేసి నేను మార్చానండి. లేతే మార్చేదాన్ని గాదు. అది గూడా అంటించేదాన్ని. ఎంత మనీ వేస్ట్ అయింది గదా! అందుకని. ప్రతి ఒక్కళ్ళు మనీని వేస్ట్ చేయకండి. జాగ్రత్తగా వస్తువులు కొనేటప్పుడే చూసి కొనుక్కోండి. ఇది చెప్దామనే ఈరోజు ఈ వీడియో చేశాను. ఉండి అన్బాక్సింగ్ అడుగుతున్నారు. ఈరోజు ఫ్రైడే కదండీ! ఉండిలో నుంచి ఏం తీయకూడదు, చెయ్యకూడదనమాట. మనీని వెయ్యాలే గానీ అందులో నుంచి తీయకూడదు. వీలుంటే ట్యూస్‌డే వస్తది. వీడియో చూడండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పండి. అలానే హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి అడిగారు. అది కూడా చెప్తానండి. గుర్తుంది. చేయడానికి టైం లేదు. చేస్తా తప్పకుండా. సరేనా? మరొక మంచి వీడియోతో కలుద్దాం. వీకెండ్ కదా! వీడియోస్ ఉంటాయి చూడండి మన ఛానల్‌లో బోలెడన్ని వీడియోస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసాం. బాయ్ ఫ్రెండ్స్.